ప్రస్తుత ప్రభుత్వం అంటే చెప్పిన ఏ హామీని అమలు చేయక ప్రశ్నించిన వాడిపై దాడి, ఇది ప్రజాస్వామ్యంలో వినకూడనిది, జరగకూడనిది. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజల యొక్క ఆకాంక్షలు లేకపోతే ప్రభుత్వాలు ఏర్పడే ముందు ఆ పార్టీలు ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టోలు ఉంటాయో లేకపోతే హామీలు ఉంటాయో అవి అమలు చేయమని అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారి నైజం మనం చూసాం. 2014లో ఆయన కాపుల్ని బీసీలో చేరుస్తానన్నారు. అడిగిన ముద్రగడ పద్మనాభం గారిని ఏ రకంగా హింసించారో మనం చూసాం. అలాగే ఇవాళ తన వైఫల్యాల్ని ప్రశ్నించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెడుతున్నారు. నిజాలు మాట్లాడినటువంటి సోషల్ మీడియా మీద కేసులు పెడుతున్నారు. మరి వారి తరఫున అబద్ధాలు ప్రచారం చేసే సోషల్ మీడియా మీద ఎక్కడా కూడా కేసులు పట్టలేదు. వారి తరఫున అబద్ధాలు ప్రచారం చేసేటువంటి లేకపోతే అసహ్యమైనటువంటి పోస్టులు పెట్టేటువంటి వారిపైన ఎక్కడ కూడా కేసులు పట్టలేదు. అంటే ప్రజాపక్షాన పోరాటం చేస్తే అణచివేస్తామనేటువంటి ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి ఇవాళ మళ్ళీ జర్నలిస్టుల దగ్గరికి వచ్చారు. సోషల్ మీడియా అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయిపోయాయి, ఇప్పుడు జర్నలిస్టుల దగ్గరికి వచ్చారు. జర్నలిస్టులు నిజాన్ని చూపిస్తుంటే భయపడుతున్నారు. దేనికి అంటే మీ పాలనలో లోపం ఉందని కదా. వారి పాలనలో ఉన్నటువంటి లోపం ఎక్కడ బయటపడిపోద్ది, ఆ డొల్లతనం ఎక్కడ బయటపడిపోద్ది అనేటువంటి భయంతో ఇవాళ జర్నలిస్టుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఒక్కటి, ఇది చాలా రాంగ్ ప్రెసిడెంట్. ఏదైతే మీరు ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకుని, అధికారం అంటే ఎదుటివారి మీద దాడి చేయటం అనే ఒక సాంప్రదాయాన్ని మీరు ఇవాళ తీసుకొస్తున్నారో అది ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. ప్రజాస్వామ్యవాదులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో వారు ఏం మాట్లాడారు, ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు, మాటలకి చేతలకి ఎంత వ్యత్యాసం ఉంది. దాన్ని నిలదీసే వారి పైన దాడి చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్యం మీద దాడిని నేను స్పష్టంగా చెప్తాను. చూసాం కదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ఇది అణచివేతకు గురి చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ ఏ రకంగా చేస్తున్నారో చూస్తున్నాం. అదేవిధంగా మరి అనపర్తి నియోజకవర్గంలో చూసాం, సోషల్ మీడియాలో కూడా మీరు చాలామంది చూశారు, ఆల్రెడీ న్యూస్లో కూడా రావడం జరిగింది. వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ యాక్టివ్గా ఎవరైతే సానుభూతి పరులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏ రకంగా అయితే చిత్రహింసలకు గురి చేస్తున్నారో, కక్ష సాధింపు చేస్తున్నారో చూస్తున్నాం. ఇప్పుడు జర్నలిస్టులు, ఇది ఆశ్చర్యం లేదు, ఎందుకంటే 1 by 1 అందరినీ కూడా చేసుకుపోతున్నారు కాబట్టి వాళ్ళ తీరు నైజం కూడా అంతే. ఏది ఏమైనా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా తగిన విధంగా వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ. ప్రజాస్వామ్యం ఒక హీన స్థితిలోకి దిగజారిందని చెప్పచ్చు. ఎందుకంటే పత్రికా రంగాన్ని డెమోక్రసీకి ఏదైతే కళ్ళో వాటిని అణిచివేసే ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే వారు ఇచ్చిన హామీలు ఎలాగో అమలు చేయలేరు, ప్రశ్నిస్తుంటే అందరి మీద దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జర్నలిస్టుల మీద కూడా దాడులు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.